ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి, మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి, కామెంటరీ చెప్పి ఎదవ క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినబడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యశ్వద ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అనమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా వెళ్ళకూడదు? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యశ్పదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980? చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇది ఏమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? April 21. April 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ LBW ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే. అది రూలు. సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా? చేసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన లేదంటున్నారు సార్. యశ్వద, ఆ రిజిస్టర్ పట్రా. అందులో లేదు సార్, నేను స్వయంగా చూశాను. రిజిస్టర్ లో లేకపోతే మేమేం చేయలేం. ఐఎమ్ సారీ మేడం.
ఊరుకోండి సుజాత గారు. లేదండి, ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. నాకేమీ తోచడం లేదు. మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్? ఫాదర్ గ్యాబ్రియలా? అవును సార్, అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్, నన్నెంతో ప్రేమించే మా ఫాదర్ గ్యాబ్రియల్. ఈజ్ ఇట్? పదండి. చర్చికి వచ్చాం కదా మమ్మీ, లోపలి పద. మాట్లాడుకో. ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఫాదర్ అంటే మా నాన్న. మీ నాన్నను డాడీ అంటాంగా. ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్. అంటే నీకు గ్రాండ్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఫాదర్ని చూడటానికి వచ్చారా? అవును సిస్టర్. ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు. వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు. థ్యాంక్స్. ఫాదర్, ఫాదర్, ఎవరు? నేను ఫాదర్ సుజాతని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో స్వీటీ డార్లింగ్ అని పిలిచేవారు. నేనే ఆ సుజాతని. రోజు మేరీ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించేదాన్ని. నేనే సుజాతని. ఫాదర్. ఎవరమ్మా నువ్వు? ఫాదర్, నేను ఫాదర్. సుజాతని ట్రైనింగ్ హాల్కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ us అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్నం తినేవారు కారే. మర్చిపోయారా ఫాదర్? నేను సుజాతని. చూడమ్మా, ఎవరు నువ్వు? నా హస్బెండ్ పోయారు ఫాదర్. ఆయన తాలూకు వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు. ప్లీజ్ ఫాదర్, నన్ను నా బిడ్డని కాపాడండి. ప్లీజ్ సేవ్ us ఫాదర్. ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఫాదర్. ఫాదర్, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేను చూడండి, ఫాదర్కి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు. రండి ఫాదర్, రండి. బావా, బావా, డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారి సంతకం ఉండొచ్చుగా? కరెక్టేనే, ఉండొచ్చు. అవునండి, ఆయన సంతకం చేశారు.
ప్లీజ్ హలో బ్రదర్స్ ప్లీజ్ నా మాట వినండి హలో ప్లీజ్ హలో బాలరాజ్ గారు ఎలా కొట్టేశారో. సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడటం నాకు రాదండి. వస్తే నేను లాయర్ని ఎందుకు అవుతాను? చూడండి, ఇప్పటికే చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు ఒకదానికొకటి సహకరించకుండా పోయి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే పోనీ ఈ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా? చూడండి, నేను ఒంటరి ఆడదాన్ని, పైగా చంటి పిల్లాడు. వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు. ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను. అమ్మా, నేను చేతకాని వాడిని, అమాయకుణ్ణి, అసమర్థుణ్ణి. దయచేసి నన్ను వదిలేయండి. అబ్బా, మీ ఇష్టం అండి. ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి ఈ కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తాను. బాబా, నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు, మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. అబ్బా! బాలరాజు గారు, లీడర్ గారు, ఎవరు? నేనేనండి. అబ్బా, నేనేనంటే ఎవరండి? తలుపు తెరవండి. నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి. అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా?
బావా ఏంటి బావా ఎవరు కొట్టారు? ఏమైంది అసలు? వాళ్ళే అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే, కానీ వాళ్ళకి తెలియదుగా. అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు. పద బావా హాస్పిటల్కి వెళదాం. వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను. పోలీస్ రిపోర్టా? ఎందుకులే బావా వాళ్ళతో మనకి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సార్ బాలరాజు గారు అంటే మీరేనండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట, హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద, వంటారు దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచిత పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. మీ అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు. ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజ్ గారు. మీరు ఎప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ
బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకొని బతకగలనా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్. కృష్ణ, 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 ఏమిటే సర్టిఫికెట్ దొరికింది కదా అని పట్టపగల కళ్ళగంటున్నావా? టైం 10 అయింది తెలుసా? అలాగా 12 కదా బావా? నీ బొంద. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? అలాగే. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్. సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మిస్టర్ బసవరాజ్ గారు, కావాలంటే మీరు కూడా దాన్ని పరిశీలించుకోవచ్చు. యువర్ ఆనర్, మై లర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ బాలరాజు పాపం చాలా కష్టపడి రాత్రనక పగలనక తిరిగి అద్భుతమైన ఆధారాలు సాధించాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. కానీ యువర్ ఆనర్, సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు. చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను. లీగల్ గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. డోంట్ వరీ బావా, ఆ బసవరాజు గారి అదృష్టం బాగుండి ఆ పాయింట్ పట్టుకున్నాడు. లేకపోతేనా కోర్టులో దులిపేవు. నువ్వు నోరుమై. ఆ? అతను అంత తేలిగ్గా అంచనా వేయకు. మనమే ఏదో ఐడియా ఆలోచించాలి. అబ్బా, హలో, ఒక్క నిమిషం. బసవరాజ్ గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది. అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా. సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు చెప్పమా? చూడండి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి.
ఎవరి పిల్ల లేడీస్ ఎవరండి? నన్నే, ఆ, పామర్తి కృష్ణకుమార్ని, మా బావా జి బాలరాజు గారి జూనియర్ని. మన బాలరాజే. ఆ? కోడల పిల్ల చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అన్న వదినికి ఆస్తి పోతుందని బెంగేమో. నువ్వు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్ లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకొని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ. ఆ ఫాస్ట్ రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది, ఆ తర్వాత దెబ్బ అయిపోతావు, తర్వాత నీ ఇష్టం. మేము ఇక బయలుదేరుతాం. బయలుదేరు బాబు, నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా. కేసులు, సాక్షులు, జూనియర్ లాయర్లు, గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగావంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను, నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. రా. అమ్మాయి రావడం లేదా? అదిగో ఆ. ఏమిటమ్మా సుజాతలా తెల్లబోతున్నావు? వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని ఎస్ఐ. సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ, అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్. సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది. తర్వాత గోడ దూకి పారిపోయింది. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ఇకపోతే వీరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సైకియాట్రిస్ట్. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా? పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా? సుజాత గారు, అదండి విషయం. అంచేత బాలరాజు, ఈ సుజాత మా వాడికి పెళ్ళం కాదు, పోతే కొంతకాలం కాపురం వెలగబెట్టింది. అందుకు కావాలంటే ఏ 25,000 ముట్ట చెప్పమంటే ఓకే, కానీ ఆస్తికి ఎసరు పెడతానంటే కరెక్ట్ కాదు కదా. ఆ? నీకు కూడా నా హెచ్చరిక ఏమిటంటే మర్యాదగా ఈ కేసు నుంచి తప్పుకో. నేను కనిపించినంత మంచివాడిని కాదు బాబు. అసరాజు ఆ, చెప్పయ్యా. చూడు తమ్ముడు, నీకిలాంటి కేసు కొత్త. శరభయ్య గారు ఎంత డేంజరస్ మనిషో తెలుసా? అనుకుంటే తలలే తీయించేసే తత్వం. పైగా నువ్వేదో దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి ఒక పచ్చి వ్యభిచార కేసు పట్టుకుని? ప్లీజ్ వదిలే, ప్లీజ్.